మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం అయితే ఈ అరుదైన రోజున పసుపును ఈ ప్రదేశంలో పెడితే చాలు గొడవలు, బాధలు, కష్టాలు అన్నీ పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. మీరు కోరిన కోరికలు నెరవేరిపోతాయి. వద్దన్న ధనం వస్తుంది. డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కొంతమంది ఇళ్లల్లో చూసుకుంటే భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు కూడా తొలగిపోతాయి. ఉండే బాధలు, కష్టాలు అన్నీ కూడా పోతాయి. ఎందుకంటే పసుపుకు అంత శక్తి ఉంది. మీ కష్టాలను తీర్చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి పసుపుకు ఉంది గనుక తప్పకుండా అందరూ కూడా ఈ పసుపు పరిహారాన్ని చేయండి. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు చాలా బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది. అంతేకాదు, భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే. పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు. సుమంగులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. దేవి ఆలయాలలో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. అసలు ఇంతకీ గురువారం రోజు పసుపుతో ఏం చేస్తే గొడవలు, బాధలు, కష్టాలు అన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు తన సర్వస్వాన్ని దానం చేసిన రంతిదేవుడి కథను విందాం. పూర్వం రతిదేవుడు అనే రాజు ఉండేవాడు. అతడు రాజైనా కూడా మహాయోగి వలె విషయ వాంఛలకు లొంగకుండా నిరంతరం హరినామ స్మరణతో కాలం గడిపేవాడు. దైవ వశమున లభించిన దానితోనే తృప్తి పడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి చివరికి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాల పాలైనాడు. 48 రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చిన ఆయన గుండె ధైర్యం కోల్పోలేదు. ఒకరోజు ప్రాతకాలమున అతనికి నెయ్యి, పాయసము, హల్వా, నీళ్లు దానంగా లభించాయి. భోజన కాలం వచ్చాక రతిదేవుడికి సకుటుంబంగా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు. హరింపరాని ఆకలి బాధ తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా ఓ దీన బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. రంతిదేవుడు ఎంతో ప్రేమతో అతన్ని గౌరవించి హరి స్మరణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతనికి ఇచ్చాడు. ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు. ఇంతలో ఒక శూద్రుడు ఆ రతిదేవుడి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన ఆ అభాగ్యునిలో భగవంతుణ్ణి దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి కూడా ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు ఆ రతిదేవుడు. వాడు కూడా సంతృప్తిగా తిని వెళ్ళాడో లేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. రాజా, నేను నాతో పాటు ఈ కుక్కలు ఆకలితో అలబటించిపోతూ ఉన్నాయి. మాకు సరిపోయే ఆహారము ఉంటే ఇమ్ము అని వాడడిగినాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచి మాటలాడి పంపాడు రతిదేవుడు. ఇక రంతిదేవుని వద్ద నీళ్ళు ఒక్కటే మిగిలాయి. అది ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు పోతున్న రతిదేవుడు ఆ నీళ్లు త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను చాలా దీనుడను, చాలా దాహంగా ఉంది. నీరసంతో అడుగు ముందుకు వేయలేకపోతూ ఉన్నాను. నీ వద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు అని అడిగాడు. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుణ్ణి చూసి, ఓ అన్న, నా వద్ద అన్నం లేదు, కానీ ఈ తీయని నీళ్లు ఉన్నాయి. దగ్గరకురా, నీ దాహం తీరేటట్లు త్రాగు
ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవటం కన్నా పరమార్థమేమున్నది మానవులకు అని రతిదేవుడు అన్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చేయక రతిదేవుడు నా జలదానంతో ఇతడి బాధ, ఆయాసం, దాహం తొలగితే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అని ఆ చండాలుణ్ణి పాత్రలో నీళ్లు పోశాడు. రతిదేవుడి దాన గుణానికి బ్రహ్మాది దేవతలు సంతోషించి రతిదేవుని ఎదుట ప్రత్యక్షమే జరిగిందంతా కూడా విష్ణుమాయ ప్రభావం అని చెప్పారు. బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎరుక కలిగించి ఆశీర్వదించారు. రతిదేవుడు వారికి నమస్కరించుకున్నాడు. ధీనుడైన రతిదేవుడు వారిని ఏది కోరలేదు. స్థిరమైన విష్ణు భక్తులకు ఏ కోరికలు ఉండవు కదా, అలా రతిదేవుడు కడకు విష్ణు పదాన్ని పొందాడు. ఆ రాజే కాదు, ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా అతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదిస్తారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, దానము తీసుకొను వానికి హితము కలిగించు దానిని ఫలాపేక్ష రహితంగా ప్రేమతో ఇవ్వటం ఉత్తమ దానం. ఇదియే కాక అడిగిన వానిలో భగవంతుణ్ణి దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేకపోయినా ఇచ్చివేసిన రతిదేవుడు ధన్యుడు. ఇక వీడియోలోకి వస్తే, మీ ఇంట్లో లేదా మీ జీవితంలో ఉండే గొడవలు తగ్గాలన్నా, ఆర్థిక సమస్యలు పోవాలన్నా గురువారం రోజు చక్కగా ఒక స్పూన్ తీసుకొని ఆ పసుపును చిన్న పేపర్లో వేయండి. ఈ పసుపులో ఇంకేమీ వేయనవసరం లేదు, జస్ట్ ఒక స్పూన్ పసుపును వేయండి. తర్వాత ఈ పసుపును చిన్న పొట్లంలాగా కట్టండి. కట్టిన తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతితో తీసుకుని వెళ్ళి ఇంటి మధ్యలో ఎక్కడైనా సరే పెట్టండి, అంటే అందరికీ కనిపించేలాగా పెట్టండి. ఈ పరిహారాన్నంతా కూడా గురువారం రోజు రాత్రి సమయంలో చేయాలి, అంటే రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో చేయాలి. పగటిపూట మాత్రం చేయకూడదు. ఇలా ముందు పసుపును చిన్న పొట్లంలాగా కట్టి ఇంటి మధ్యలో పెట్టండి. పెట్టిన పొట్లాన్ని గురువారం రోజు రాత్రంతా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు సాయంత్రం, అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఈ పొట్లాన్ని తీసివేయండి. తీసేసి ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక చోట భూమిలో పాతిపెట్టేయండి. పాతిపెట్టే ముందు ఇక్కడితో మా ఇంట్లో ఉన్న గొడవలు, కష్టాలు పోవాలి అని మనసులో అనుకుని పాతిపెట్టేయండి, అంతే. ఇలా గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. గొడవలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. కష్టాలు, బాధలు పోతాయి. ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది. కనుక మీరు కూడా గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పని చేసి మంచి ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. రేపు గురువారం ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో దీనిని పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది. మీకు పట్టిన దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. అద్భుతాలు జరుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే తులసి చెట్టుకి మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో వారి ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు రాలేవు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక్క తులసీ దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించుకోవాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందినది.
అయితే తులసి చెట్టు మొదట్లో గురువారం రోజు దీనిని పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది, మీ కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. తులసి లేని హిందువుల ఇల్లు ఉండవు. కొందరి ఇళ్లల్లో తీవ్రంగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి, లేదా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అనుకున్న పనులు జరగవు. ఏ పని చేసినా అపజయం ఎదురవుతూ ఉంటుంది. జీవితం మీద విరక్తి పుడుతుంది. ఎప్పుడూ కష్టాలతో కన్నీళ్లతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా రేపు గురువారం రోజు చక్కగా అర స్పూన్ గల్లులుప్పు తీసుకొని ఆ ఉప్పుని ఒకసారి మీ ఇంట్లోని గదులన్నిటిలో కూడా తిప్పండి. ఆ తర్వాత ఈ ఉప్పును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని తులసి మొక్క మొదట్లో మట్టి మీద వేయండి. ఈ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. గురువారం రోజు ఇలా తులసి మొదట్లో ఉప్పు పసుపు కుంకుమ వేయండి. వేసి ఒక రాత్రి వాటిని అలా తులసి మొక్క మొదట్లో వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఉప్పును పసుపు కుంకుమను తీసి ఒక ఆవీధిలో పెట్టి మీ మెడలో వేసుకోండి. అమ్మా తులసమ్మ, నా మెడలో ఇది ఉన్నంత వరకు నువ్వు నన్ను కాపాడాలి తల్లి అని తులసి చెట్టుకు ఒక్క నమస్కారం చేసుకోండి. ఇలా ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే సమస్యలు పోతాయి. అందులోనూ రేపు వచ్చే గురువారం చాలా విశేషమైనది కనుక రేపు ఈ పరిహారం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా మెడలో వేసుకున్న తావీదును సంవత్సరానికి ఒక్కసారి మార్చుకోవాలి. అంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.